గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే మనం చూడబోతున్నాం గ్రూప్ 1 సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల డౌట్స్ ఏంటిదంటే, సార్ మాకు 350 నుంచి 400 మధ్య వస్తున్నాయి, అదేవిధంగా 300 నుంచి 400 మధ్య వస్తున్నాయి. సో అవకాశం ఏమైనా ఉంటుందా లేదా అనేసి చెప్తున్నారు. సో ఎక్కువ శాతంలో అభ్యర్థులు కూడా కామెంట్ చేయడం ఏంటిదంటే, సో 300 నుంచి 400 మధ్యలోనే మాకు వచ్చినటువంటి కామెంట్స్లో ఎక్కువ శాతం వస్తున్నాయి. సో 300 అంటే ఛాన్సెస్ ఉంటుందా లేదా అనేసి చెప్పండి సార్ అనేసి అంటున్నారు. 300, 320, 350 సో ఇట్లా డిఫరెంట్ మెసేజెస్ వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఛాన్స్ ఉంటుందా లేదా అనేసి ఒక వీడియో చేయండి సార్ అనేసి చెప్తున్నారు. అయితే విషయం ఏంటిదంటే సార్, ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు 563 పోస్టులు మాత్రమే ఉన్నాయండి. సో 563 పోస్టుల్లో ఆయా కేటగిరీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను వాళ్ళకే భర్తీ చేస్తారనమాట. ఇక్కడ 300 నుంచి 400 మధ్య వస్తున్నాయంటే మరి ఛాన్సెస్ అయితే లెస్, అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అండి. సో ఎందుకంటే చూస్తున్నా ఒక్కొక్క ర్యాంక్తోనే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఒక ర్యాంక్తోనే దాదాపుగా 20 నుంచి 30 మంది దాకా కూడా ఉన్నారు. కాబట్టి సో 300 మార్క్స్ నుంచి 400 మార్క్స్ ఎవరైతే వస్తున్నారో సో కొంచెం ఛాన్సెస్ అనేది లేదనే చెప్పుకోవాలి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీ కేటగిరీలో సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే తప్ప మనకు వేరే ఛాన్స్ అయితే ఇక్కడ లేదు. సో 300 కానీ 350 కానీ 400 కానీ ఇట్లా ఎవరైతే డిఫరెంటెడ్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి అయితే ఏంటిదంటే, మీ కేటగిరీలో పోస్టులు ఉన్నటువంటి ఉన్న వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, టాప్లో 300 మార్క్స్ దగ్గర కూడా మీ దాంట్లో ఎవరు లేకపోతే మీకు వచ్చి అప్పుడు అవకాశం ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు ఈ జిఆర్ఎల్లో అటువంటి ఛాన్సెస్ ఏం కనబడట్లేదు సార్. ఇక్కడ చూడొచ్చు సార్, మనకు 600 దాకా 6000 ర్యాంక్స్ దాకా కూడా చూసుకున్నట్లయితే 370 ప్లస్సే వస్తున్నాయి. అంటే విషయం ఏంటిదంటే 300, 320 వీళ్ళు ఎవరికైతే తక్కువ వచ్చినాయో సో మీరు డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదండి. సో గుడ్ స్కోరే. ఎందుకంటే ఎటువంటి పరిస్థితిలో ఆ ఎగ్జామ్ జరిగిందో ఒకసారి మీరు ఊహించుకోండి. అటు మీకు గ్రూప్ 1 ఉన్నది, ఇటు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఉన్నది. సో మీరు ఆ టైంలో ఎటువంటి బ్యాలెన్స్ చేశారు, ఎంత ఎఫర్ట్ ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ గ్రూప్ 1కి మాత్రమే ఎఫెక్ట్ ఇచ్చారా, లేకపోతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 తో పాటు ప్రిపేర్ అయ్యారా అనేది ఈ 300 నుంచి 400 మార్క్స్ ఉన్న అభ్యర్థులు ఒకసారి గమనించండి సార్. మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన ఇక్కడ అవసరం లేదనమాట. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్స్ కూడా గ్రూప్ 1 వదులుకొని గ్రూప్ 2కు షిఫ్ట్ అయ్యేవారండి. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది దాదాపుగా 30 కేసులు ఉన్నాయి ఆ టైంలో. అప్పుడే సుప్రీంకోర్టు హియరింగ్ ఉన్నది. మరి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో చాలామంది అభ్యర్థులు పోయి ధర్నాలు చేసి ఎగ్జామ్ రాసిన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. సో అప్పుడు ఆ టైంలో మీరు ఎంత ప్రెజర్గా దీన్ని హ్యాండిల్ చేశారో ఆ విషయం మీకే అర్థం అవ్వాలి. సో మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి 300 నుంచి 400 మధ్య వచ్చినటువంటి అభ్యర్థులు చాలా గుడ్ స్కోర్ అండి. ఆ తక్కువ టైంలో మీరు అంతగా ఎఫెక్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో ఎనీహౌ మీకు ఇప్పుడు మిస్ అయినా కూడా నెక్స్ట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు సీరియస్గా ఆ టైంలో ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే వేరే జాబ్కు ట్రై చేసి ఉండొచ్చు. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లాంటి జాబ్లు ఉన్నాయి కదా. సో వితిన్ 1 మంత్ డిఫరెంట్తోనే, ఒక మంత్ డిఫరెంట్తోనే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అటు గ్రూప్ 2 కానీ ఇటు గ్రూప్ 3 కానీ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి కొంతమంది అయితే హెచ్డబ్ల్యూఓ ఇలాంటి ఈఓ ఇలాంటి కొంతమంది షిఫ్ట్ అవ్వడం కూడా ఆ టైంలో జరిగింది. సో ఎనీహౌ సో ఆల్ ద బెస్ట్ మీకు కూడా. ఎందుకంటే అంత స్కోర్ రావడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ స్టేజ్ నుంచి వెళ్ళారంటేనే మీరు యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క నాలెడ్జ్ను మీరు చూడవచ్చు. దాదాపుగా
ఆహ్, నా 2, 3 లక్షల మంది అప్లై చేసిన రాసిన ఎగ్జామ్‌లో ఆ 30,000లో 21,000లో మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మీరు ఎంత టాలెంట్ గల పర్సన్సో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రిలిమినరీ స్టేజ్‌లో క్వాలిఫై అయ్యారు. ప్లస్ లాస్ట్ స్టేజ్‌లోనే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చింది కాబట్టి మీరు ఏం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చే నోటిఫికేషన్‌లో దాదాపుగా మనకు 250 నుంచి 300 మధ్య ఉండే అవకాశం ఎక్కువ వస్తుందనేసి సమాచారం అండి. సో, దానికోసం మీరు ఇప్పటి నుంచే సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్‌తో బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఎనీహౌ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ ఫస్ట్ 563 అండ్ 1000 ర్యాంక్స్ ఎవరికైతే వచ్చినాయో సో, కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.